ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్‌లోని 10వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 10వ పాఠం ప్రపంచీకరణ. ఇందులో 132 నుంచి 135 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను. మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. ఫోర్డ్ మోటార్స్ ఎప్పుడు భారతదేశానికి వచ్చి 1700 కోట్ల రూపాయలతో కర్మాగారాన్ని నెలకొల్పింది? 1 1985లో, 2 1995లో, 3 1975లో, 4 1965లో. ఫోర్డ్ మోటార్స్ ఎప్పుడు భారతదేశానికి వచ్చి 1700 కోట్ల రూపాయలతో కర్మాగారాన్ని నెలకొల్పింది? 1 1985లో, 2 1995లో, 3 1975లో, 4 1965లో. కొన్ని సందర్భాల్లో బహుళజాతి కంపెనీలు ఆయా దేశాల స్థానిక కంపెనీలతో కలిసి ఉత్పత్తిని చేపడతాయి. వీటిని ఏమని అంటారు? 1 జాయింట్ వెంచర్లు, 2 లిమిటెడ్ వెంచర్లు, 3 లోకల్ వెంచర్లు, 4 ఫారిన్ కమిటీ. కొన్ని సందర్భాల్లో బహుళజాతి కంపెనీలు ఆయా దేశాల స్థానిక కంపెనీలతో కలిసి ఉత్పత్తిని చేపడతాయి. వీటిని ఏమని అంటారు? 1 జాయింట్ వెంచర్లు, 2 లిమిటెడ్ వెంచర్లు, 3 లోకల్ వెంచర్లు, 4 ఫారిన్ కమిటీ. ఫారక్ ఫుడ్కు చెందిన ఈ ఫారక్ ఫుడ్స్కు ఎన్ని నూనె శుద్ధి కర్మాగారాలు, భారతదేశం అంతటా పెద్ద మార్కెటింగ్ నెట్వర్క్, తమ బ్రాండ్కు మంచి పేరు ఉన్నాయి? 1 5, 2 3, 3 4, 4 5. ఫారక్ ఫుడ్స్కు ఎన్ని నూనె శుద్ధి కర్మాగారాలు, భారతదేశం అంతటా పెద్ద మార్కెటింగ్ నెట్వర్క్, తమ బ్రాండ్కు మంచి పేరు ఉన్నాయి? 1 5, 2 3, 3 4, 4 5. ఒక సంవత్సర కాలంలో బొమ్మల దుకాణాలలో ఎంత శాతం భారతీయ బొమ్మలకు బదులుగా చైనా బొమ్మలను అమ్మసాగారు? 1 80 నుండి 90%, 2 40 నుండి 50%, 3 60 నుంచి 70%, 4 70 నుంచి 80%. ఒక సంవత్సర కాలంలో బొమ్మల దుకాణాలలో ఎంత శాతం భారతీయ బొమ్మలకు బదులుగా చైనా బొమ్మలను అమ్మసాగాయి? 1 80 నుంచి 90%, 2 40 నుంచి 50%, 3 60 నుంచి 70%, 4 70 నుంచి 80%. ఫోర్డ్ మోటార్స్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల్లో ఉత్పత్తి సౌకర్యాలు కలిగి ఉండి అతిపెద్ద కార్ల ఉత్పత్తిదారుగా ఉంది? 1 25, 2 26, 3 16, 4 24. ఫోర్డ్ మోటార్స్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల్లో ఉత్పత్తి సౌకర్యాలు కలిగి ఉండి అతిపెద్ద కార్ల ఉత్పత్తిదారుగా ఉంది? 1 25, 2 26, 3 16, 4 24. భూమి, భవనాలు, యంత్రాలు, ఇతర పరికరాలు వంటి వాటి కోసం బహుళజాతి సంస్థలు ఖర్చు పెట్టే మొత్తాన్ని ఏమని అంటారు? 1 స్వదేశీ పెట్టుబడులు, 2 స్థానిక పెట్టుబడులు, 3 విదేశీ పెట్టుబడులు, 4 ప్రభుత్వ పెట్టుబడులు. భూమి, భవనాలు, యంత్రాలు, ఇతర పరికరాలు వంటి వాటి కోసం బహుళజాతి సంస్థలు ఖర్చు పెట్టే మొత్తాన్ని ఏమని అంటారు? 1 స్వదేశీ పెట్టుబడులు, 2 స్థానిక పెట్టుబడులు, 3 విదేశీ పెట్టుబడులు, 4 ప్రభుత్వ పెట్టుబడులు. 2004 నాటికి ఫోర్డ్ మోటార్స్ భారతదేశంలో ఎన్ని కార్లు అమ్ముతుంది? 1 27,000, 2 24,000, 3 25,000, 4 37,000. 2004 నాటికి ఫోర్డ్ మోటార్స్ భారతదేశంలో ఎన్ని కార్లు అమ్ముతుంది? 1 27,000, 2 24,000, 3 25,000, 4 37,000. ఫారక్ ఫుడ్స్ను కొన్న అమెరికాకు చెందిన పెద్ద బహుళజాతి సంస్థ? 1 జనరల్ మిల్స్, 2 టైసన్ ఫుడ్స్, 3 పెప్సికో, 4 కార్గిల్ ఫుడ్స్. ఫారక్ ఫుడ్స్ను కొన్న అమెరికాకు చెందిన పెద్ద బహుళజాతి సంస్థ? 1 జనరల్ మిల్స్, 2 టైసన్ ఫుడ్స్, 3 పెప్సికో, 4 కార్గిల్ ఫుడ్స్. భారతదేశంలో జీపులు, లారీల అతిపెద్ద కంపెనీ అయిన దేనితో కలిసి ఫోర్డ్ కర్మాగారం నెలకొల్పింది? 1 మహేంద్ర అండ్ మహేంద్రతో, 2 టాటా మోటార్స్తో, 3 ఓలాతో, 4 హుండాయితో. భారతదేశంలో జీపులు, లారీల అతిపెద్ద కంపెనీ అయిన దేనితో కలిసి ఫోర్డ్ కర్మాగారం నెలకొల్పింది? 1 మహేంద్ర అండ్ మహేంద్రతో, 2 టాటా మోటార్స్తో, 3 ఓలాతో, 4 హుండాయితో. విదేశీ వాణిజ్యం విధి ఏమిటి? 1 కొనుగోలుదారులకు స్థానికంగా ఉత్పత్తి అయిన వస్తువులే కాకుండా మరిన్ని వస్తువులు అందుబాటులోకి వస్తాయి. 2 ఉత్పత్తిదారులకు విదేశీ మార్కెట్లకు మించిన అవకాశాలు అందిస్తుంది. 3 పైవన్నీ. 4 1 మాత్రమే. విదేశీ వాణిజ్యం విధి ఏమిటి? 1 కొనుగోలుదారులకు స్థానికంగా ఉత్పత్తి అయిన వస్తువులే కాకుండా మరిన్ని వస్తువులు అందుబాటులోకి వస్తాయి. 2 ఉత్పత్తిదారులకు విదేశీ మార్కెట్లకు మించిన అవకాశాలు అందిస్తుంది. 3 పైవన్నీ. 4 1 మాత్రమే. ఏది చాలా సరదాగా ఉంది, ఇది ప్రపంచాన్ని బలపరుపుగా చేసింది? 1 విదేశీ వాణిజ్యం, 2 ప్రపంచీకరణ, 3 జాతీయవాదం, 4 సామ్యవాదం. ఏది చాలా సరదాగా ఉంది, ఇది ప్రపంచాన్ని బలపరుపుగా చేసింది? 1 విదేశీ వాణిజ్యం, 2 ప్రపంచీకరణ, 3 జాతీయవాదం, 4 సామ్యవాదం. బహుళజాతి సంస్థలు పని ప్రదేశాన్ని ఎంచుకోవడానికి ఉపయోగించే సాధారణ సూచికలు? 1 తక్కువ ఖర్చుతో నైపుణ్యం ఉన్న నైపుణ్యం లేని కార్మికుల లభ్యత, 2 తమ ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వ విధానాలు ఉండటం, 3 మార్కెట్లకు దగ్గరగా ఉండటం, 4 పైవన్నీ. బహుళజాతి సంస్థలు పని ప్రదేశాన్ని ఎంచుకోవడానికి ఉపయోగించే సాధారణ సూచికలు? 1 తక్కువ ఖర్చుతో నైపుణ్యం ఉన్న నైపుణ్యం లేని కార్మికుల లభ్యత, 2 తమ ప్రయోజనం కాపాడే ప్రభుత్వ విధానంలో ఉండటం, 3 మార్కెట్లకు దగ్గరగా ఉండటం, 4 పైవన్నీ. ఫోర్డ్ మోటార్స్ ఏ దేశానికి చెందిన కార్ల సంస్థ? 1 అమెరికా, 2 జపాన్, 3 జర్మనీ, 4 రష్యా. ఫోర్డ్ మోటార్స్ ఏ దేశానికి చెందిన కార్ల సంస్థ? 1 అమెరికా, 2 జపాన్, 3 జర్మన్, 4 రష్యా.
బహుళజాతి సంస్థలకు తమ చిన్న ఉత్పత్తిదారులకు ఏ విషయాల్లో ప్రభావితం చేసే అధికారం ఉంటుంది? 1 సరుకు అందించే సమయం, 2 చెల్లించే ధర, నాణ్యత, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. బహుళజాతి సంస్థలకు తన చిన్న ఉత్పత్తిదారులకు ఏ విషయాల్లో ప్రభావితం చేసే అధికారం ఉంటుంది? 1 సరుకు అందించే సమయం, 2 చెల్లించే ధర, నాణ్యత, 3 పైవన్నీ, 4 2 మాత్రమే. ఫోర్డ్ మోటార్స్ భారతదేశంలో వచ్చి 1700 కోట్ల రూపాయలు ఎక్కడ కర్మాగారం నెలకొల్పింది? 1 బెంగళూరు, 2 చెన్నై, 3 ముంబై, 4 అహ్మదాబాద్. ఫోర్డ్ మోటార్స్ భారతదేశానికి వచ్చి ఎన్ని కోట్ల రూపాయలతో ఎక్కడ 1700 కోట్ల రూపాయలతో ఎక్కడ కర్మాగారం నెలకొల్పింది? 1 బెంగళూరు, 2 చెన్నై, 3 ముంబై, 4 అహ్మదాబాద్. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. ఫోర్డ్ మోటార్స్ ఇప్పుడు భారతదేశంలో వచ్చి 1700 కోట్ల రూపాయలతో కర్మాగారాన్ని నెలకొల్పింది. కరెక్ట్ ఆన్సర్ 2 1995లో. ఫోర్డ్ మోటార్స్ ఇప్పుడు భారతదేశంలో వచ్చి 1700 కోట్ల రూపాయలతో కర్మాగారం నెలకొల్పిందంటే 1995లో. కరెక్ట్ ఆన్సర్ 2. కొన్ని సందర్భాల్లో బహుళజాతి కంపెనీలు ఆయా దేశాల స్థానిక కంపెనీలతో కలిసి ఉత్పత్తిని చేపడతాయి. వీటిని ఏమని అంటారు? కరెక్ట్ ఆన్సర్ 1 జాయింట్ వెంచర్లు. కొన్ని సందర్భాల్లో బహుళజాతి కంపెనీలు ఆయా దేశాల స్థానిక కంపెనీలతో కలిసి ఉత్పత్తిని చేపడతాయి. వీటిని ఏమని అంటారంటే జాయింట్ వెంచర్లు. కరెక్ట్ ఆన్సర్ 1. ఫారక్ ఫుడ్స్కు చెందిన నూనె శుద్ధి కర్మాగారాలు భారతదేశమంతా పెద్ద మార్కెటింగ్ నెట్వర్క్ తమ బ్రాండ్కు మంచి పేరు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 3 4 నూనె శుద్ధి కర్మాగారాలు. ఫారక్ ఫుడ్స్కు ఎన్ని నూనె శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి? భారతదేశం అంతటా పెద్ద మార్కెటింగ్ నెట్వర్క్ తమ బ్రాండ్కు మంచి పేరు ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ 3 4 నూనె శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. ఓ సంవత్సర కాలంలో బొమ్మల దుకాణాల్లో ఎంత శాతం భారతీయ బొమ్మలకు బదులుగా చైనా బొమ్మలను అమ్మసాగాయి? లోకల్ మార్కెట్స్. కరెక్ట్ ఆన్సర్ 4 70 నుంచి 80%. ఒక సంవత్సర కాలంలో బొమ్మల దుకాణాలలో అంటే భారతదేశంలో బొమ్మల దుకాణాలలో ఎంత శాతం భారతీయ బొమ్మలకు బదులుగా చైనా బొమ్మలు అమ్మసాగాయి అంటే దుకాణాలు 70 నుంచి 80%. కరెక్ట్ ఆన్సర్ 4. ఫోర్డ్ మోటార్స్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల ఉత్పత్తి సౌకర్యాలు కలిగి ఉంది? అతిపెద్ద కార్ల ఉత్పత్తిదారుగా కూడా ఉంది. కరెక్ట్ ఆన్సర్ 2 26 దేశాలలో. ఫోర్డ్ మోటార్స్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాల ఉత్పత్తి సౌకర్యాలు కలిగి ఉంది? అతిపెద్ద కార్ల ఉత్పత్తిదారుగా ఉందంటే 26 దేశాలు. కరెక్ట్ ఆన్సర్ 2. భూమి, భవనాలు, యంత్రాలు, ఇతర పరికరాలు వంటి వాటి కోసం బహుళజాతి సంస్థలు ఖర్చు పెట్టే మొత్తాన్ని ఏమని అంటారు? కరెక్ట్ ఆన్సర్ 3 విదేశీ పెట్టుబడులు. భూమి, భవనాలు, యంత్రాలు, ఇతర పరికరాలు వంటి వాటి కోసం బహుళజాతి సంస్థలు ఖర్చు పెట్టే మొత్తాన్ని ఏమని అంటారు? విదేశీ పెట్టుబడులు. కరెక్ట్ ఆన్సర్ 3. 2004 నాటికి ఫోర్డ్ మోటార్స్ భారతదేశంలో ఎన్ని కార్లు అమ్ముతుంది? కరెక్ట్ ఆన్సర్ 1 27,000. 2004 నాటికి ఫోర్డ్ మోటార్స్ భారతదేశంలో ఎన్ని కార్లు అమ్ముతుంది? 27,000 కార్లు అమ్ముతుంది. కరెక్ట్ ఆన్సర్ 1. ఫారక్ ఫుడ్స్ను కొన్న అమెరికాకు చెందిన పెద్ద బహుళజాతి సంస్థ? కరెక్ట్ ఆన్సర్ 4 కార్గిల్ ఫుడ్స్. ఫారక్ ఫుడ్స్ను కొన్న అమెరికాకు చెందిన పెద్ద బహుళజాతి సంస్థ కార్గిల్ ఫుడ్స్. కరెక్ట్ ఆన్సర్ 4. భారతదేశంలో జీపులు, లారీల అతిపెద్ద కంపెనీ అయిన దేనితో కలిసి ఫోర్డ్ కర్మాగారాన్ని నెలకొల్పింది భారతదేశంలో అంటే? కరెక్ట్ ఆన్సర్ 1 మహేంద్ర అండ్ మహేంద్రతో. భారతదేశంలో జీపులు, లారీల అతిపెద్ద కంపెనీ అయిన దేనితో కలిసి ఫోర్డ్ కర్మాగారం నెలకొల్పిందంటే మహేంద్ర అండ్ మహేంద్రతో. కరెక్ట్ ఆన్సర్ 1. విదేశీ వాణిజ్యం విధి ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. కొనుగోలుదారులకు స్థానికంగా ఉత్పత్తి అయిన వస్తువులే కాకుండా మరిన్ని వస్తువులు అందుబాటులోకి వస్తాయి. ఉత్పత్తిదారులకు దేశీయ మార్కెట్లకు మించిన అవకాశాలు అందిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. ఏది చాలా సరదాగా ఉంది, ఇది ప్రపంచాన్ని బలపరుపుగా చేసింది? కరెక్ట్ ఆన్సర్ 2 ప్రపంచీకరణ. ఏది చాలా సరదాగా ఉంది, ఇది ప్రపంచాన్ని బలపరుపుగా చేసిందంటే ప్రపంచీకరణ. కరెక్ట్ ఆన్సర్ 2. బహుళజాతి సంస్థల పని ప్రదేశాన్ని ఎంచుకోవడానికి ఉపయోగించే సాధారణ సూచికలు? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. తక్కువ ఖర్చుతో నైపుణ్యం లేని కార్మికుల లభ్యత, తమ ప్రయోజనాలు కాపాడే ప్రభుత్వ విధానాలు ఉండటం, 3 మార్కెట్లకు దగ్గరగా ఉండటం. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఫోర్డ్ మోటార్స్ ఏ దేశానికి చెందిన కార్ల సంస్థ? కరెక్ట్ ఆన్సర్ 1 అమెరికా. ఫోర్డ్ మోటార్స్ ఏ దేశానికి చెందిన కార్ల సంస్థ అంటే అమెరికా. కరెక్ట్ ఆన్సర్ 1. బహుళజాతి సంస్థలకు తమ చిన్న ఉత్పత్తిదారులకు ఏ విషయాలు ప్రభావితం చేసే అధికారం ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. సరుకు అందించే సమయం, చెల్లించే ధర, నాణ్యత. బహుళజాతి సంస్థలకు తన చిన్న ఉత్పత్తిదారులకు ఏ విషయాలు ప్రభావితం చేసే అధికారం ఉంటుందంటే సరుకు అందించే సమయం, చెల్లించే ధర, నాణ్యత. కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. ఫోర్డ్ మోటార్స్ భారతదేశంలో వచ్చి 1700 కోట్ల రూపాయలు ఎక్కడ కర్మాగారాన్ని నెలకొల్పింది? కరెక్ట్ ఆన్సర్ 2 చెన్నై. ఫోర్డ్ మోటార్స్ భారతదేశానికి వచ్చి 1700 కోట్ల రూపాయలతో ఎక్కడ కర్మాగారాన్ని నెలకొల్పిందంటే చెన్నైలో. కరెక్ట్ ఆన్సర్ 2. అందరూ ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.